ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ట్రీ ఆన్ విచ్ గరుత్మంత సాట్ టు ఈట్ ది ఎలిఫెంట్ అండ్ ది టాటస్? గరుత్మంతులు వారు ఏ చెట్టు మీద వాలి ఏనుగుని తాబేలును తినాలనుకున్నారు అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి కల్పవృక్ష, పారిజాత, సంతాన, సుభద్ర. సమాధానం సుభద్ర. మనం శ్రీమద్ రామాయణం అరణ్యకాండంలో పరిశీలిస్తే రావణుడు మారీచాశ్రమం వైపు ప్రయాణిస్తూ ఉంటాడు. రథం ఎక్కి జనస్థానం వైపు పయనించాడు. సముద్ర తీరం చేరాడు. ఆశ్రమాలు చూచాడు. 4 వైపులా 100 యోజనముల పొడవుగల కొమ్మలుండే సుభద్రము అనే మర్రి చెట్టును చూచాడు. ఈ చెట్టుపైనే పూర్వము గరుడు ఏనుగును పెద్ద తాబేలును తినడానికి తెచ్చి వాలింది. గరుత్మంతులు వారు ఏనుగును పెద్ద తాబేలును తినడానికి వాలిన చెట్టు పేరేంటి? సుభద్రము. అదే మనకి ప్రశ్నగా అడిగారు. మూలం శ్రీమద్ వాల్మీకి రామాయణం, సంకలనము అల్లాడి వాసుదేవన్ గారు. మనం మహాభారతంలో పరిశీలిస్తే గరుత్మంతులు వారు తన తల్లిగారి యొక్క దాస్యాన్ని తొలగించడానికి దేవలోకంకు వెళ్ళి అమృత కలశాన్ని తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దారిలో కశ్యప మహర్షిని దర్శించుకొని కశ్యప మహర్షితో గరుత్మంతులు వారు ఈ విధంగా చెప్తున్నారు. తండ్రి, నేను నా తల్లి దాస్యమును నివృత్తి చేయుటకు అమృతం తెచ్చుటకు దేవలోకం వెళ్ళుచున్నాను. నాకు ఆకలిగా ఉన్నది. నాకు తగిన ఆహారం కావలను అని అడిగారు. కశ్యప మహర్షి, కుమార, విభావసుడు, సుప్రతీకుడు అని 2 అన్నదమ్ములు ఉన్నారు. తమ పిత్రార్జితమైన ఆస్తిలో భాగం ఇవ్వమని సుప్రతీకుడు తన అన్నగారైన విభావసుడిని అడిగాడు. దానికి అన్న విభావసుడు కోపించి తమ్ముడిని నువ్వు ఏనుగు కమ్మని శపించాడు. దానికి తమ్ముడు సుప్రతీకుడు కూడా కోపించి నువ్వు తాబేలు కమ్మని ప్రతిశాపం ఇచ్చాడు. అప్పుడు వారు ఇరువురు 3 యోజనములు పొడవు 10 యోజనములు వెడల్పు కల తాబేలు కాను 6 యోజనములు పొడవు 12 యోజనములు వెడల్పు కల ఏనుగుగాను మారిపోయారు. కానీ వారు ఇంకా ఆస్తి కోసం తగులాడుకుంటూనే ఉన్నారు. నీవు ఆ ఏనుగును తాబేలును భక్షించి నీ ఆకలిని తీర్చుకోమని చెప్పారు కశ్యప మహర్షి గరుత్మంతుడు వారితో. గరుడు సంతోషించి ఆ ఏనుగు తాబేలు ఉండే చోటుకు వెళ్ళి వాటిని తన 2 కాళ్ళతో పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. మధ్యలో రోహణము అనే మహావృక్షాన్ని చూచాడు. అప్పుడు రోహణుడు గరుడును చూచి, గరుడా, నువ్వు నా కొమ్మ మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును తినుము అని కోరాడు. గరుడు అలాగే అని ఒక పెద్ద కొమ్మ మీద వాలాడు. కానీ ఆ ఏనుగు తాబేలు గరుడుని బరువుకి తాళలేక ఆ కొమ్మ విరిగిపోయింది. గరుడు కంగారు పడ్డాడు. ఆ కొమ్మ మీద చాలామంది ఋషులు వేలాడుతూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ కొమ్మ భూమి మీద పడితే ఆ కొమ్మకు తలకిందులుగా వేలాడుతున్న తపస్సు చేసుకున్న వాలకిల్లులు అనే మునులు కింద పడిపోతారేమో అని భయపడి ఆ కొమ్మను నోట కరుచుకొని మరలా ఆకాశంలోకి ఎగిరాడు. మరలా తండ్రి అయిన కశ్యప మహర్షి వద్దకు వెళ్ళారు. గరుడు పడుతున్న అవస్థ చూచి కశ్యప మహర్షి ఆ మహామునులతో, మహాత్ములారా, గరుడు ఒక కార్యము నిమిత్తం దేవలోకానికి వెళుతున్నాడు. దయచేసి మీరు ఈ కొమ్మను విడిచిపెట్టి వేరే చోటకు వెళ్ళి తపస్సు చేసుకోండి అని ప్రార్థించారు. దానికి ఆ మునులు సమ్మతించి
ఆ కొమ్మను విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళారు. తరువాత గరుడు ఆ కొమ్మను ఎవ్వరూ లేని చోట జార విడిచాడు. హిమాచలం మీద ఉన్న ఒక కొండ శిఖరం మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును తిన్నాడు. వెంటనే దేవలోకానికి వెళ్ళాడు. ఈ వృత్తాంతం మనకి మహాభారతం ఆది పర్వం ద్వితీయ ఆశ్వాసంలో ఉంటుంది. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.